హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిట్టి రొయ్యలు, తోటకూర కాడలు. మనం ఎంత పెద్ద పెద్ద రొయ్యలు తిన్నా కూడా చిట్టి రొయ్యల టేస్ట్ ఒక రకంగా ఉంటుంది కదా. ఈ టేస్టీ కర్రీని ఎలా చేయాలో చూసేద్దామా మరి. ఫస్ట్ రొయ్యల్ని బాగా శుభ్రం చేసుకుని ఆయిల్లో పసుపు వేసుకుని ఏపుకుని పక్కన పెట్టుకోవాలండి. మాకైతే మా అత్తగారు ఏపేసి పంపించారు ఏపీ నుంచి తెలంగాణకి. ఒక 3 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, అలాగే ఒక పెద్ద టమాటా, తోటకూర కడల్ని బాగా శుభ్రం చేసి కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టేసుకుని కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు ఆయిల్లో వేసి బాగా నూనెలో మగ్గించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయలు సగం మగ్గిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీంట్లోకి తోటకూర కాడల్ని వేసేసుకోండి. వేసుకుని ఇంకొక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి నూనెలోనే తోటకూర కాడల్ని. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మనం ముందుగా ఏపి పెట్టుకున్న చిట్టి రొయ్యల్ని కూడా దీంట్లో వేసేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కారాన్ని వేసి ఒక గ్లాసు వాటర్ని వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గసగసాల పొడి వేసుకోవాలి. మామూలుగా కర్రీ వండినప్పుడు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొదట్లోనే వేసుకోవాలి, కానీ నేను తోటకూర కాడలు వేసానని చెప్పేసి ఇలా మధ్యలో వేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరను వేసి బాగా కలుపుకుని ఒక 5 నిమిషాలు వాటర్ అంతా ఇంకిపోయేటట్లు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోండి. 5 నిమిషాలు అయిన తర్వాత తీస్తే ఈ విధంగా ఉంటుంది, వాటర్ అంతా ఇంకిపోయి. ఒకసారి కూరని మొత్తం బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కర్రీలో వేసేసుకోండి. ఒకసారి బాగా కలుపుకుని బౌల్లోకి తీసేసుకోండి. అంతే అండి, చిట్టి రొయ్యలు, తోటకూర కాడలు కర్రీ రెడీ. ఫైనల్గా కొంచెం కొత్తిమీరని లాస్ట్లో అలా వేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. చిట్టి రొయ్యలు, తోటకూర కాడల కూర రెడీ. నేను కూర వండినప్పుడు ఎక్కడ కూడా తోటకూర కాడని కనీసం చేతితో కూడా టచ్ చేయలేదు, ఎందుకంటే ఆయిల్లో మగ్గిపోయినప్పుడే ఉడికిపోతుందండి. కావాలంటే ఒకసారి చూడండి ఎలా మెత్తగా అయిపోయిందో. అంతేనండి, ఇంత ఈజీగా తోటకూర కాడలు, చిట్టి రొయ్యల కూర రెడీ. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ లక్కీ హ్యాండ్స్తో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.